హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ఈరోజు మనం రోజు ఉపయోగించే సేఫ్టీ పిన్స్ తోటి ఎన్ని రకాలుగా చిట్కాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మరైతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి. మనం బ్లౌజెస్ అనేవి ఒక్కొక్కసారి కాజాలు అనేవి ఊడిపోతూ ఉంటాయి కదండి. సో అలా ఊడిపోయినప్పుడు, లేదంటే ఒక్కొక్కసారి బ్లౌజెస్ ఉక్సులు అనేవి లూజ్గా ఉంటాయి, టైట్ చేసుకోవడం అప్పటికప్పుడు మనం కాజా కుట్టుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు మనకి ఎంత దూరంలో అయితే కాజా కావాలి అనుకుంటామో ఆ ఏరియాలో ఇలాగా పిన్నీస్ తీసుకొని మనం లోపల నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోవాలండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పైన చిన్న కాజా లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉక్స్ పెట్టేసామనుకోండి, అస్సలు ఊడకుండా చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని. అలాగే ఒక్కొక్కసారి మనకి సైడ్స్ అనేవి బాగా లూజ్గా ఉంటాయి కదండి, అప్పటికప్పుడు టైట్ చేసుకోవడం అంటే కుదరదు కదా. సో అలాంటప్పుడు కూడా మనం ఇలా పిన్నీస్ పెట్టేసుకుంటే చూడండి, అసలు ఇక్కడ ఏమి ఏర్పడట్లేదు, చక్కగా కుట్టినట్టుగానే ఉంది. చూడండి, మనం దగ్గరికి పెట్టుకున్నామనుకోండి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. ఇలాగా బ్లౌజ్ లోపల పెట్టికోట్స్ వేస్తూ ఉంటారు కదా. సో అవి కూడా ఒక్కొక్కసారి ఆ స్ట్రిప్స్ అనేవి బయటకు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం సపోజ్ ఇది స్ట్రిప్ అనుకోండి, మనం ఇలాగా పిన్నీస్ని పెట్టుకున్నామనుకోండి, మనం పిన్నీస్ బ్లౌజ్ బయటికి రాకుండా లోపల లైనింగ్ ఉంటుంది కదండి, ఆ లైనింగ్కి మాత్రమే ఉండేటట్టుగా మనం పిన్నీస్ని స్ట్రిప్కి కలిపి పెట్టుకున్నామనుకోండి, అది బయటికి రాకుండా ఉంటుందన్నమాట స్ట్రిప్ అనేది. సో మనకి పైకి కూడా బ్లౌజ్ బయటికి ఏమీ ఏర్పడకుండా ఉంటుందన్నమాట. లోపల లైనింగ్ వరకు మాత్రమే పెట్టుకోవాలండి. సో ఇది తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. మనం పిల్లలకి ఇలాగా గొలుసులు వేస్తూ ఉంటాం కదండి. సో వాళ్ళు ఏంటంటే ఆటలో పడి ఆ గొలుసు ఊడిపోయింది, కింద పడిపోయింది కూడా చూసుకోరు. సో అలాంటప్పుడు మనం పిల్లలకి ఇలాంటి గొలుసులు వేసినప్పుడు వాళ్ళ డ్రెస్కి ఇలా పిన్నీస్ ఉంటుంది కదండి, పిన్నీస్ తీసుకొని మనం లోపల వైపు నుంచి ఆ గొలుసుకు కలిపి పిన్నీస్ పెట్టామనుకోండి, అది గొలుసు అనేది అటు ఇటు కదలకుండానూ ఉంటుంది. తర్వాత ఊడిపోయినా కూడా కింద పడకుండా మనకి డ్రెస్కే పట్టుకొని ఉంటుందన్నమాట ఆ పిన్నీస్ వల్ల. సో మనకి పిన్నీస్ అనేది ఏర్పడకుండా ఉండాలి అంటే మనం ఏ కలర్ డ్రెస్ వేసామో అదే కలర్ని మనం పిన్నీస్కి నెయిల్ పాలిష్ వేసేసి ఆ పిన్నీస్ని కనుక పెట్టామనుకోండి, వాళ్ళ డ్రెస్లో కలిసిపోతుంది కాబట్టి ఏర్పడదండి. సో పిల్లలకి అనే కాదండి, మనం పెద్దవాళ్ళం కూడా నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు ఈ చైన్స్ అనేవి పైకి లేస్తూ ఉంటాయి కదండి. సో నీళ్ళలో మునిగినప్పుడు ఊడిపోతూ ఉంటాయి. అలా పోకుండా ఉండాలంటే మనం కూడా డ్రెస్కి అలా పిన్నీస్ పెట్టేసి ఆ గొలుసుని పెట్టామనుకోండి, ఆ నీళ్ళల్లో మునిగినప్పుడు అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని. ఈ టిప్ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. ఇలాగా ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, మనం ఇలా డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నాం అనుకోండి, అవి చిక్కుపడిపోయి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో అలా కాకుండా మనం ఇలాగా ముందుగా ఇయర్ ఫోన్స్ మొత్తాన్ని ఇలా రౌండ్ చుట్టేసుకొని, దీనికి మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పిన్నీస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత చిక్కు పడకుండా కూడా ఉంటుందండి, ఇయర్ ఫోన్స్ అనేవి పాడవకుండా ఉంటాయన్నమాట. సో తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 చూడండి. ఇలాగా సగం యూస్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వీటిని సీల్ చేయడానికి కూడా మనం సేఫ్టీ పిన్స్ని యూస్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత దీనికి ఇక్కడ మనం ఇలా పిన్నీస్ పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం కూడా
పోదనమాట, చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6. చూడండి, మనం ఇలాగా బుక్స్ చదివినప్పుడు పిన్నీస్ని మనం బుక్ మార్క్గా కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7. చూడండి, మనం ఇలాగా ప్లాస్టర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఒక్కొక్కసారి ప్లాస్టర్ని కట్ చేయడానికి మనకి దగ్గరలో సీజర్ అనేది అవైలబిలిటీ లేనప్పుడు ఇలాగా పిన్నీస్ తోటి కూడా మనం కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత సింపుల్గా కట్ అయిపోతుందో. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ని అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 8. చూడండి, మనం ఇలాగా షాంపూలు సాచెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. సో ఇవి కూడా కట్ చేసేయడానికి ఒక్కొక్కసారి మనకి సీజర్ అనేది అవైలబిలిటీ లేనప్పుడు ఇలాగా పిన్నీస్తో కూడా కట్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా పిన్నీస్ని షాంపూకి కుచ్చేసి గట్టిగా ఇలా పైకి అనేసామనుకోండి, చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట. చూడండి, ఒక చిన్న పిన్నీస్తో మనకి ఎన్ని చిట్కాలు ఉన్నాయో కదండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9. చూడండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగ తాళం చేతుల్ని బ్యాగ్లో డైరెక్ట్గా వేసేసామనుకోండి, అవి మనకి తీసుకోవడం వెతుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సో అలా కాకుండా ఉండడానికి మనం ఇలా పిన్నీస్ పెట్టేసుకొని ఆ పిన్నీస్ని లోపల ఉన్న జిప్పుకి పెట్టుకున్నామనుకోండి, మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనం ఒక్కొక్కసారి ఈ జిప్ అనేది దానంతట అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదంటే ఎవరైనా తీసినా కూడా మనకి ఒక్కొక్కసారి తెలియదండి మనం వేసుకొని ఉన్నప్పుడు కూడా. సో అలా వెనక్కి రాకుండా ఉండడానికి ఒక చిన్న పిన్నీస్ తీసుకొని మనం ఈ జిప్ దగ్గర ఇలా పెట్టేసుకున్నామనుకోండి, జిప్ అనేది వెనక్కి రాకుండా టైట్గా హోల్డ్ అయి ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఈ టిప్స్ని ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 10. చూడండి, మనకి బ్యాంగిల్స్ ఇలా సెట్ లాగా చేసి పెట్టుకుంటాం కదండి. మనం విడిగా బాక్స్లో వేసేసామనుకోండి, బ్యాంగిల్స్ అనేవి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. మనం ఇలా సెట్ చేసేసుకొని పిన్నీస్ పెట్టేసుకున్నామనుకోండి, సో ఈజీగా మనం తీసుకొని వేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.